హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరము 2024-2025 పూర్వ భాద్రపద నక్షత్రం 4వ పాదము, ఉత్తరా భాద్రపద నక్షత్రము, రేవతి నక్షత్రం చివరి పాదాలు. వీరందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, ఆదాయం 11, వ్యయం 5. అంటే సంపాదన బాగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, మంచిదే. రాజపూజ్యము 2, అవమానం 2. మెచ్చుకునే వాళ్ళు 2 ఉంటే తిట్టే వాళ్ళు కూడా 2 ఉంటారు. అయితే మీకు ఇటు అదృష్టయోగము, ఇటు దురదృష్టయోగం 2 కలిపి ఒక నెల రోజుల్లో ఉంటాయి. సూర్యగ్రహణం సంభవిస్తుంది మీ జన్మరాశిలో ఏప్రిల్ 8వ తారీఖు రోజున. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల మీకు అరిష్టం రాబోతుంది రేవతి నక్షత్ర జాతకులకు, అదేవిధంగా మీనరాశి వారికి. కానీ మీకు గురుగ్రహము అవసాన దశలో, చిట్ట చివరి దశలో అదృష్టాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. మే 1 వరకు మీకు అదృష్ట యోగం ఉంది గురుగ్రహం వల్ల, కానీ సూర్యగ్రహణం వల్ల అరిష్టము ఉంది. అందుకే మీరు తప్పకుండా మీనరాశి వారు సూర్యగ్రహణం రోజున మా శ్రీచక్ర పీఠములో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు యాగం జరుగుతుంది, అరిష్ట నివారణ తంత్రం. ఆ యాగం చేయించుకొని నేను ఇచ్చే యంత్రం తీసుకున్నారా, ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మీకు. తర్వాత మే 1వ తారీఖు తర్వాత గురుగ్రహం మారిపోతున్నాడు. ఇప్పటి వరకు ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ప్రభావం నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసినటువంటి గురుగ్రహము దాటిపోతున్నాడు. మే 1 తర్వాత 3వ స్థానంకి వెళ్తున్నాడు. 3వ స్థానానికి వెళ్ళగానే ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ భార్య చెవులకు వెళ్ళిపోతాడు, ఆయన నోట్లోకి వెళ్ళిపోతాడు, కూర్చుంటాడు, ఇక తిడిపిస్తాడు. ఇంకా ఆస్తులు, అరే ఇంకా జరిగేది లేదు, ఇంకా నీకు నాకు కూడదు, ఆస్తులు పంచేసుకుందాం అని అంటారు. ఆస్తి పంపకాలు జరుగుతాయి. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి పెద్ద ఉంటాడు, చెల్లెల పెళ్ళిళ్ళు, అక్కల పెళ్ళిళ్ళు, ఆస్తులు అమ్మి తాను కష్టపడి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తాడు. తర్వాత తండ్రి కష్టపడి సంపాదించిన తాతలాస్తి పోవద్దు అని చెప్పి తాను అప్పు చేసి పెళ్లి చేస్తాడు. తాతలాస్తి ఉంటుంది, దాని మీద అక్క చెల్లెకి హక్కు ఉంటుంది కదా. ఇవన్నీ వేసింది వాళ్ళందరూ మర్చిపోయి ఏం చేస్తారు అంటే, ఇది అమ్ముకుందామని పోయేసరికి కోర్టులో పిటిషన్ పెడతారు. నువ్వు ఎట్లా అమ్ముతావు, దాంట్లో మాకు కూడా హక్కు ఉంది అంటారు. మీ పెళ్ళిళ్ళు చేసాం కదనే ఆ టైంలో, మీకు అప్పుడు చేసిన పెళ్ళిళ్ళు కనుక నేను స్టాక్ మార్కెట్లో పెట్టుంటే ఈ పాటికి నేను కోటీశ్వరుని అయిపోయేటండి. ఆ పాటికి మీ పెళ్ళి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అదే ఆ టైంలో ఓ 15 ఏళ్ల క్రితం 10 లక్షలు పెట్టి ఇల్లు నేను స్థలం కొని ఉంటే, 10 లక్షలు పెట్టి కొని ఉంటే ఇవాళకి అది 2 కోట్లు అయ్యేది. అవి మాత్రం గుర్తుపెట్టుకోరు. ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఇలాంటివి వస్తాయి బాధలు. చెల్లెలకు పెళ్లి చేసినవి, వాళ్ళ కన్యాదానం చేసినవి, వాళ్ళ పసుపు కుంకుమ కింద ఇచ్చినవి, ఇవేవి గుర్తుండవు వాళ్ళకి. తాతాస్తి నువ్వు ఎట్లా అమ్ముతావు, నేను కోట్లకు వేసేస్తా, నాకు కూడా వాటా ఉంది అని అంటారు. ఇవేవి మర్చిపోతాయి, ఇవన్నీ మర్చిపోతారు. వాళ్ళు 10 సంవత్సరాల కాలం, వాళ్ళ జీవిత కాలం వెచ్చించి వాళ్ళకి వేసినంత మర్చిపోతారు. సో ఈ సంవత్సరం మీనరాశి వారికి ఇలాంటివి వస్తాయి. ఎందుకోసం అంటే తృతీయంలో గురువు రాగానే శనిగ్రహము ఏలినాటి శని స్టార్ట్ అయిపోయి అన్నదమ్ముల మధ్యన వైరం క్రియేట్ చేస్తుంది. భార్య కూడా తిడుతుంది, నువ్వు నాకేమిచ్చావు అంటుంది. ఏం చేసావు, నేను 10 ఏళ్ళు నీతో కాపురం చేశాను, నాకేమిచ్చావు అంటుంది. సో అందరూ అడిగేవాళ్లే ఉంటారు, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, బాధలు ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు జాగ్రత్త పడండి. ఇక చాలా ప్రభావం ఉంటుంది, ఇంకా చాలా చెప్పాలి. మీరు దేవుళ్ళు.comలో విజిట్ అయ్యి మంచి పంచాంగం తీసుకోండి. ఇదిగో ఈ తంగిరాల వారి పంచాంగం మంచిగా ఉంటుంది, ఇది కూడా చదవండి. ఇంకా చాలా పంచాంగాలు ఉంటాయి. నా మిత్రుడు లక్కావజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా మంచిగా నీట్గా ఒక పంచాంగం రాశారు. ఆయన కంచికామకోటి పీఠానికి ఆస్థాన పండితుడు, మంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన పంచాంగం కూడా కొనుక్కోండి. వీలైతే ఆయన దగ్గర కూడా జ్యోతిషం ఆడడానికి వెళ్ళండి, నాకు మంచి మిత్రుడు ఆయన. తర్వాత సంపత్ కుమార్ శర్మ అని ఉంటాడు, ఆయన పంచాంగం కూడా కొనుక్కోండి. తర్వాత కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు ఉంటారు, ఆయన పంచాంగం కొనుక్కోండి. అందరూ గొప్పవాళ్ళే, అందరూ మంచి పండితులే. సంప్రదించండి, మీ జాతకాలు చెప్పించుకోండి. వీలైతే నా దగ్గరికి కూడా రండి. అందరూ సంతోషంగా ఉండండి. అయితే మీనరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము
ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మీ జన్మ నక్షత్రంలో దర్శించండి. మేము శ్రీచక్రపీఠంలో మహాలక్ష్మి యాగం చేస్తున్నాం కాబట్టి ఆ యాగంలో పాల్గొనండి. శ్రీయంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించండి. సో ఆ జగదమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఇక సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రిడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాలను మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామ నక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామ నక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.